ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా మామూలుగా ఇవ్వలేదు. సో ఎప్పుడెప్పుడు రెడీ చేస్తారా అన్నట్టు వెయిట్ చేస్తున్నాం మేము. మరి ముందుగా చాక్లెట్ బూస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డార్క్ చాక్లెట్ పౌడర్, ఎగ్స్, షుగర్, క్రీమ్, మిక్స్ చేసుకోవడానికి తర్వాత చెరీస్ గార్నిష్ కి ప్లీజ్ గార్నిష్. ఓకే నితిన్ గారు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇది ఫస్ట్ మనం ఎగ్ యోక్ బాగా బీట్ చేసుకొని ఒక మంచి థిక్ టెక్స్చర్ వచ్చాక ఇందులో కోకో ఇందులో కొంచెం షుగర్, మిక్స్ చేసిన క్రీమ్, ఈ మూడు కలిపి కొంచెం ఫ్రిడ్జ్ లో సెట్ చేస్తే రెడీ. అంటే మనం కొంచెం చాక్లెట్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. లేదా మీకు డార్క్ చాక్లెట్ దొరికితే అది మెల్ట్ చేసుకొని అది వేసుకుని సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకే ఫస్ట్ ఎగ్ యోక్స్ సెపరేట్ చేసుకుందాం. వైట్ కూడా వేయొచ్చు, కొన్ని రెసిపీస్ అలా చెప్తాయి, కొన్ని రెసిపీస్ ఇలా చెప్తాయి. సో వన్ ఆఫ్ వెరైటీ ఆఫ్ రెసిపీ అన్నమాట. సో ఇదే ఆథెంటిక్ అని లేదు, ఇది ఒక మెథడ్. తీసుకున్నారు కదా ఓన్లీ ఎగ్ యోక్స్. ఎగ్ యోక్స్ ఓకే. ఎగ్ యోక్స్ వాటర్ బాత్ స్టీమింగ్ వాటర్ లో స్టీమ్ తగిలేటట్టు దీన్ని ప్లేస్ చేసి బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే మీకు ఏరేషన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎగ్స్ కుక్ అవుతాయి. సో డైరెక్ట్ గా కుక్ చేయకూడదు, ఇలా స్టీమ్ తోని వీటిని బీట్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఓకే అంటే ఎగ్ యోక్స్ చాలా తొందరగా కుక్ అయిపోతాయి. సో మాక్సిమం టెంపరేచర్. సో దానికంటే ఎక్కువ అయితే మీకు స్క్రాంబుల్డ్ ఎగ్స్ అయిపోతాయి. నితిన్ గారు మీరు రెస్టారెంట్స్ ఉన్నప్పుడు మీకు చాలా ప్రెషర్స్ ఉంటాయి కదా. సో ఇమీడియట్ గా ఆర్డర్ ఇచ్చిన వెంటనే విదిన్ 10 minutes టైంలో మీరు సర్వ్ చేసేసారు. సో ఆ టైంలో మీకు చాలా ప్రెషర్స్ ఉంటాయి కదా. సో ఇమీడియట్ గా అదేంటి ఆర్డర్ ఇవ్వాలి, సో ఫుడ్ ఆర్డర్. సో ఆ టైంలో ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? అంటే అప్పుడు ఎప్పుడు ఇంకా ఆలోచించండి, ఇంకా దాని గురించి బ్యాలెన్సింగ్ గురించి అరవడం కానీ తిట్టడం కానీ ఇంకా చాలా కామన్ అయిపోతాయి. అప్పుడు స్లో చేస్తుంటే వాళ్ళని తిట్టడం, త్వరగా పని కావాలంటే ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం అదొకటి. ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. మీకు ఇంకా ఫ్లఫీగా రావాలంటే మీరు సీక్రెట్ ఏంటంటే వాటర్, వామ్ వాటర్ కానీ కొంచెం లైట్ గా 2 spoons లేదా వైట్ వైన్. స్వీట్స్ కాబట్టి వైట్ వైన్ ఎక్కువ యూజ్ చేస్తారు. వైట్ వైన్ ఇష్టపడని వాళ్ళు కెన్ యూజ్ వాటర్. నెక్స్ట్ కలర్ కొంచెం లైట్ గా ఫ్లఫీ తొందరగా ప్లస్ మీకు ఆ టెంపరేచర్ తగ్గిస్తుంది. ఎక్కువ ఎంత ఎక్కువ టెంపరేచర్ కానీ మీరు బీట్ చేసుకోవచ్చు. ఏ డిషెస్ చేసేటప్పుడు మోర్ పేషెన్స్ కావాలి? డెజర్ట్స్ అండి. డెజర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ పేషెన్స్ లేకపోతే ఏం చేయలేదు. డెజర్ట్స్ లో బేకరీ సైడ్ ఏదైనా బ్రెడ్స్ కానివ్వండి, డెజర్ట్స్ కానివ్వండి, మీకు ఆ పేషెన్స్ అనేది లేకపోతే ఏం చేయలేదు. చూపిస్తాడు టెక్స్చర్ రావాలి. అక్కడ ఏం లేదు. ఇందులో ఉన్న ట్రిక్ ఏంటంటే ఎగ్ యోక్స్ బీట్ చేసుకున్నాక విప్ క్రీమ్ బీట్ చేసుకున్నాక ఈ 2 టెక్స్చర్స్ ఒకే విధంగా ఉండాలి. ఒకటి టైట్ ఒకటి లూజ్ అలా కాకుండా ఒకటే టెక్స్చర్ లో ఉంటాం, మీడియం లో. అంటే వాళ్ళు మిక్సింగ్ ఈ క్రీమ్ లో ఇందులో మిక్స్ చేస్తాం. సో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. లంగ్స్ అయిపోవడం కానీ సరిగ్గా కాకుండా ఈ టెక్స్చర్ పాడైపోవడం కానీ. టెక్స్చర్ వచ్చేసింది. సో నా ఇప్పుడు డ్రా చేయగలచ్చు అన్నమాట. ఇది ఫిగర్ 8 అనేది. సో ఆ టెక్స్చర్ వచ్చే వరకు నెక్స్ట్ విప్ క్రీమ్ పాల క్రీమ్ బీట్ చేసుకోవాలి. పాల క్రీమ్ కూడా ఇదే కన్సిస్టెన్సీలో. ఇందులో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి, సాఫ్ట్ పీక్, స్టిఫ్ పీక్ అని. సాఫ్ట్ పీక్ అంటే దీనికి సరిపడా, స్టిఫ్ పీక్ అంటే మన కేక్స్ పైన డెకరేషన్స్ కి వీటికి యూజ్ అవుతుంది. స్టిఫ్ పీక్ అంటే సాఫ్ట్ టెక్స్చర్ సరిపోతుంది.
ఇప్పుడు ఈ రెండు టెక్స్చర్స్ ఒకేలా వచ్చాక ఇందులో కోకో పౌడర్ సో 2 eggs కి 2 egg yolks తీసుకున్నాం కదా. కోకో పౌడర్ ఎంత పడుతుంది? కోకో పౌడర్ 20 to 30 grams పడుతుంది. 20 to 30 grams. సో కోకో పౌడర్ అండ్ ఎగ్ యోక్ మిక్చర్ రెడీ అయిపోయింది, క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే టెక్స్చర్ ఓకే ఉంది అండ్ టెంపరేచర్ ఓకే లేదు. సో ఇది కొంచెం వేడిగా ఉంది, కొంచెం చల్లగా ఉంది. సో ఇది రూమ్ టెంపరేచర్ తెప్పించి ఇది కూడా ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు కరెక్ట్ టెంపరేచర్ మిక్స్ అన్నమాట. ఓకే. సో ఎప్పుడైనా మనం మిక్స్ చేయాలి అని అంటే రెండు కూడా ఈక్వల్ టెంపరేచర్స్ లో ఉండాలి. ఇప్పుడు చాక్లెట్ మిక్చర్ క్రీమ్ రెండు కలిపి ఇది చిల్డ్ సర్వ్ చేస్తారు. మీరు చిల్ చేసేటప్పటికి ఆ చాక్లెట్ ఏదైతే ఉందో మంచిగా సెట్ అయ్యి ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ టెక్స్చర్ కన్నా ఈ టెక్స్చర్ లో మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ పెట్టుకున్నా లేదా 1 hour వరకు పెట్టుకున్నా మీకు కావాల్సిన చిల్డ్ సర్వ్ చేసుకోవాలి. రికార్డ్ చేస్తున్నా కదా, గార్నిష్ చేస్తున్నాం చెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ వైట్ కలర్ లేదు. So this chocolate was ready to serve. Yes, chocolate. నాన్న రికార్డ్ చేస్తున్నా ఫోన్ లో. చాలా బాగుందండి. చూసినారు కదండి, చాక్లెట్ మూస్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మరొకసారి చూద్దాం. చాకో పౌడర్ 30 grams, egg yolks 2, sugar 20 grams, whipping cream 300 ml, cherries to garnish, mint to garnish. చాక్లెట్ మూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూసారు కదా, ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. చాక్లెట్ మూస్ కావాల్సింది ఎగ్ యోక్స్ మనం సపరేట్ చేసుకొని ఒక బేసిన్ లో వేసుకొని అందులో కొంచెం షుగర్ వేసి వాటర్ బాత్ పైన ఇలా స్టీమ్ పైన ఇలా విస్క్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అది కొంచెం థిక్ అయ్యి కొంచెం 8 members రాసేంత వరకు మనకు కన్సిస్టెన్సీ వస్తే పక్కన పెట్టుకొని మన చాక్లెట్ కోకో పౌడర్ అందులో కలిపి పక్కన పెట్టుకోవాలి. అది రూమ్ టెంపరేచర్ వరకు. ఇంకో బౌల్లో పాల క్రీమ్ తీసుకొని బీట్ చేసి ఈ రెండు ఒకటే టెక్స్చర్ చాక్ పీక్ వరకు బీట్ చేసి స్పాచులాతో బాగా మిక్స్ చేసి చిల్ చేస్తే మీకు చాక్లెట్ మూస్ రెడీ. 2 different types of desserts చూపించారు ఇప్పటి వరకు. మరి థర్డ్ టైప్ ఆఫ్ డెజర్ట్ ఏంటి? థర్డ్ టైప్ ఆఫ్ డెజర్ట్ చీజ్ కేక్, బనానా చీజ్ కేక్ అవుతున్నాను. వావ్, బనానా చీజ్ కేక్. ఓకే. సో దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషాలిటీ క్రీమ్ చీజ్ యూజ్ చేస్తారు. నార్మల్ గా మనం యూజ్ చేసేది చీజ్ ఎక్కువగా పాస్తా ఎక్కువ అదర్ డిషెస్ లో యూజ్ చేస్తాం, స్వీట్స్ లో యూజ్ చేయడం ఎక్కువ, చాలా తక్కువ. సో ఈ డెజర్ట్స్ లో చీజ్ యూజ్ చేసి కేక్ చేస్తాము. బనానా చీజ్ కేక్ తయారు చేసే ముందుగా పాకశాలలో షార్ట్ బ్రేక్.